రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ జనసేన మధ్య పొత్తు చిచ్చులా మారుతోంది. రెండు పార్టీల నాయకులు క్యాడర్ మధ్య ఎక్కడ కూడా పొసగటం లేదు. టికెట్లు ఇంకా ఖరారు కాకపోవటం, ఆధిపత్యం కోసం ఇరు పార్టీల నేతలు కార్యకర్తలు కొట్టుకుంటున్నారు. పొత్తుతో చాలా చోట్ల తమకు ప్రాధాన్యత లేకుండా పోతూ ఉండటంతో జనసేన నాయకులు మండిపడుతున్నారు. కార్యకర్తలకు విలువలేని పార్టీ అంటూ మరికొందరు నేరుగా పవన్ పైనే విమర్శలకు దిగటం హాట్ టాపిక్ గా మారింది. సీఎం వైఎస్ జగన్ ను ఒంటరిగా ఎదుర్కోలేక పొత్తులతో బరిలోకి దిగుతున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్లకు క్యాడర్ వరుస షాకులు ఇస్తున్నాయి. చాలా నియోజకవర్గాల్లో రెండు పార్టీల మధ్య పొత్తు పొసగడం లేదు. ఎక్కడికక్కడ టికెట్ మాదంటే మాదేనని రెండు పార్టీల నాయకులు విడివిడిగా హడావిడి చేస్తూ ఉండటం అసంతృప్తి జ్వాలను రగుల్చుతోంది. తాజాగా రాజమండ్రి టికెట్ ఇష్యూనే దీనికి ఉదాహరణగా చెప్పొచ్చు. రాజమండ్రి రూరల్ సీటుపై టీడీపీ జనసేన మధ్య వివాదం తాజాగా మరింత ముదిరింది. రూరల్ సీటు తనదేనని బుచ్చయ్య చౌదరి చెబుతూ ఉంటే, కాదు ఈ సీటు మాదే అని జనసేన నేతలు చెబుతున్నారు. తాజాగా బుచ్చయ్య చౌదరి చేసిన ట్వీట్ తో మరింత పొలిటికల్ హీట్ పెరిగింది. రూరల్ సీటు తనదేనని త్వరలో చంద్రబాబు సైతం అధికారికంగా ప్రకటిస్తారని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ట్వీట్ లో పేర్కొన్నారు. రాజమండ్రి రూరల్ సీటుపై జరుగుతున్న ప్రచారం ఊహాజనితం మాత్రమేనని ట్వీట్ చేశారు. చంద్రబాబు ఆదేశాలతో ఖచ్చితంగా రూరల్ సీటు నుంచి పోటీలో ఉంటారని ఆయన చెప్పుకొచ్చారు. మరోవైపు రాజమండ్రి రూరల్ సీటుపై తనకు పవన్ కళ్యాణ్ మాట ఇచ్చారని జనసేన నేత కందుల దుర్గేష్ పేర్కొంటున్నారు. పొత్తులో భాగంగా రాజమండ్రి రూరల్ టికెట్ జనసేనకే అని ఆయన క్లారిటీ ఇచ్చారని చెబుతున్నారు. తనను ఇక్కడి నుంచి పోటీ చేయమని పవన్ ఆదేశించారని అంటున్నారు. ఈ క్రమంలో గోరంట్ల ట్వీట్ పై జన సైనికులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. గోరంట్లను సోషల్ మీడియా వేదికగా జనసేన నాయకులు టార్గెట్ చేశారు. బుచ్చయ్య లక్ష్యంగా జనసేన కార్యకర్తలు అసభ్యంగా దూషిస్తున్నారు. కుర్చీ మడత పెడతామంటూ ట్విట్టర్లో వార్నింగ్ ఇస్తున్నారు. ఇదిలా ఉంటే భీమవరంలో పర్యటించిన పవన్ కళ్యాణ్ తమను కలవకపోవడంపై స్థానిక టీడీపీ శ్రేణులు బగ్గుమన్నాయి. పవన్ తీరుపై భీమవరం టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై మాజీ మంత్రి పితాని సత్యనారాయణను టీడీపీ శ్రేణులు నిలదీయగా దీంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు సొంత పార్టీ నేతల నుంచే పవన్ కు తీవ్ర అసంతృప్తి జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా పవన్ తీరుపై విజయనగరం జిల్లాకు చెందిన ఆ పార్టీ నేతలు తిరుగుబావుట ఎగరవేశారు. పార్టీ పెట్టిన నాటి నుంచి ఎంతో మంది కార్యకర్తలు చేతి చమురు వదిలించుకుంటూ ఉంటే కనీసం చేతికి జెండా కూడా ఇవ్వలేదని నెల్లిమర్ల మండలం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. అటు చాలా నియోజకవర్గాల్లో అంతర్గత కుమ్ములాటలు, వర్గపోరుతో టీడీపీ కూడా సతమతమవుతోంది. దీనికి పొత్తు ఒక కారణమైతే ఎవరికి వారే అన్న తీరులో కొందరు నేతలు వ్యవహరిస్తూ ఉండటం మరో కారణం. దీంతో పొత్తు పేరుతో రెండు పార్టీల అధినేతలు కలిసినా క్యాడర్ కలవటం ఇక కష్టమేనని పలువురు విశ్లేషిస్తున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే అధికారికంగా అభ్యర్థుల ప్రకటన వచ్చాక పరిస్థితి ఎలా ఉంటుందోనన్న భయం అటు బాబును ఇటు పవన్ ను వెంటాడుతోంది.